హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే చిన్న ఉసిరికాయలతో జామ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఉసిరికాయలు అయితే శుభ్రంగా కడిగి కొలుచుకోవాలి. ఫస్ట్ నేనైతే ఉసిరికాయలు కొలుచుకుంటే ఒక గ్లాస్ అయినాయి. ఒక గ్లాసు ఉసిరికాయలకి అర గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అంటే పొడి వేసుకుంటున్నాను. నేను పొడి కాబట్టి అర గ్లాస్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఈ బెల్లం పొడి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక అర గ్లాస్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత చూడండి, ఇదిగోండి అర గ్లాస్ కొలత వేసుకున్నాను. ఉసిరికాయలు గ్లాస్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. కొంచెం వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని. కొంచెం ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. లైట్గా ఉసిరికాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అయితే ఎక్కువ ఏమి వేసుకోలేదు. ఒక 2 స్పూన్లు వరకు ఆయిల్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకోవాలి. మరి ఎర్రగా అయ్యే వరకు ఏం కాదండి, లైట్గా వేయించుకున్నాను. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి. ఇట్లా లైట్గా వేయించుకోండి. ఇప్పుడు కాయలు అయితే బాగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా లైట్గా. ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక పావు గ్లాస్ అనమాట. పావు గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. నేనైతే ముందు బెల్లం పొడి అయితే మొత్తం కలుపుతున్నాను. ఒకసారి మనం వేసుకున్నాం కదా బెల్లం పొడి, ఉసిరికాయలు మొత్తం ఒకసారి కలిదిప్పుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనం బెల్లం కొలుచుకున్న గ్లాస్తోనే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇగోండి చూడండి, కొంచెమే వేసాను. ఆ వాటర్ అయితే సరిపోతాయి. ఆ పాకం వచ్చి పాకంలో ఉసిరికాయ ముక్కలు బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయి కలర్ మారే వరకు పాకంలో వేయించుకోవాలి. కాయలు చిన్న సైజుకి వచ్చేసి మొత్తం కలర్ మారిపోయే వరకు పాకంలో ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, పాకం ఏ విధంగా ఉడుకుతుంది. ఉసిరికాయలు కూడా మెత్తగా అయిపోయి కలర్, బెల్లం పాకం ఏ విధంగా ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి వచ్చిందాకా పాకంలో ఉడికించుకోవాలి. ఉసిరికాయలు దొరికినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది. బెల్లం వేసుకుంటే మనకి ఐరన్, బ్లడ్ పడుతుంది అనమాట. ఇవి రెండు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని రోజుకు ఒక స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ట్రై చేయండి. పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఈ జామ్ ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. గ్లాస్ కాయలు తీసుకొని నేను పాకం ప్రిపేర్ చేస్తే ఎంత చిన్న బౌల్లో వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే చిన్న ఉసిరికాయతో జామ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పంచదారతో కాకుండా ఈ విధంగా బెల్లంతో ట్రై చేయండి. రోజుకి ఒక స్పూన్ తీసుకుంటే చాలా మంచిది. ఉసిరికాయలు దొరికితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్.